శ్రీమాత్రే నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అకార ఉకార మకార తత్వమైనటువంటి ఓంకారానికి, ఆ ప్రణవ స్వరూపానికి సాష్టాంగ నమస్కారం అర్పించుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా ఏ విధంగా అయినా సరేనండి, ప్రతి ఒక్కళ్ళకి కొన్ని కొన్ని డౌట్స్ అంటే వెంటాడుతూ ఉంటాయి. అది అంటే ఏంటంటే, మనం ఏ హోమం చేయించుకుంటే మంచి ఫలితం, ఏ దానం చేస్తే మంచి ఫలితం అనేది అందరూ కూడా అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా వినాయకుడికండి చక్కగా హోమం చేయించుకుంటే విఘ్నాలు ఉండవట కదా. మా ఇంట్లో పెళ్ళి అవ్వట్లేదు, విఘ్నేశ్వరుడికి హోమం చేయించేయమంటారా అంటూ ఉంటారు. తప్పనిసరిగా చేయించండి. విఘ్నేశ్వరుడికి గణపతి హోమం ఎవరైతే చేపిస్తారో వాళ్ళకి తలపెట్టిన పనులు అయిపోతాయి. కానీ గణపతి హోమం చేయించుకుని ఊరుకుంటే లాభం లేదు. ఆయనకి ప్రతి బుధవారం నాడు కూడా ఓం గం గణపతే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని వినాయకుడికి తప్పనిసరిగా గరిక సమర్పించడం, 21 సార్లు 27 గుంజేళ్ళు తీసి చక్కగా ఒక 40 లడ్డూలు ఆయనకి సమర్పించి అందరికీ పంచడం. ఇలాగ కనీసం మీరు ఒక 5 బుధవారాలు చేస్తే వినాయకుడి దయ వల్ల మీ ఇంట్లో విఘ్నాలు తొలగి వివాహాలు వెంటనే అయిపోతాయి. అది ఆ విధంగా కూడా మనకి అన్ని విధాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది అంటూ ఉంటారు, ఏమనంటే కనుక, మరి ఏమంటే వినాయకుడికి చేసేసాం కదండి, మరేమో మా ఇంట్లోనేమోనండి మా పిల్లాడికి కుజదోషం ఉందంటున్నారు. మరి కుజదోషానికి సంబంధించినటువంటి ఏ దేవుణ్ణి పట్టుకుంటే పని అవుతుంది? కుజదోషానికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారాలు చేయడం, మంగళవారం నాడు ఎర్రటి వస్త్రాలు ధరించడం, ఎర్రటి వస్త్రాలు దానం ఇవ్వడం, కందిపప్పు, ఎర్రటి కందిపప్పు బీదవాళ్ళకి కానీ బ్రాహ్మణులకు కానీ కేజింపావు ఇవ్వడం. అంతేకాకుండా ఆ రోజు ఒక్క పొద్దు ఉండి నాగుల దగ్గర, రావి చెట్టు కింద నాగులు ఉంటూ ఉంటాయి కదా, ఆవు పాలతో నాగులను శుభ్రంగా కడిగి పసుపులు బొట్లు పెట్టి శుభ్రపరిచి ఆవు పాలు నివేదన చేయటం, 7 ప్రదక్షిణాలు చేయటం, ఆ తర్వాత సాయంత్రం భోజనం చేయటం. ఈ విధంగా చేస్తే నిస్సంతువులకి సంతానం వస్తుంది. కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోష నివారణ అవుతుంది. 7 ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓం సాం శరవణ భవ, ఓం సాం శరవణ భవ అని అనుకుంటూ చేయండి మంగళవారం నాడు. సరే, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు రాహుకాలం ఉంటుంది కాబట్టి రాహు కేతు దోషాలు ఉన్నవాళ్ళు ఆ టైంలో తప్పనిసరిగా దీపారాధన, 5 ఒత్తుల దీపారాధన నువ్వుల నూనెతో ఇంట్లో చేయొచ్చు. లేదా నిమ్మకాయ దీపారాధన అయితే కనుక నిమ్మకాయలు కట్ చేసి ఒక 5 నిమ్మకాయలు వాటిని చక్కగా పిండేసి రసం పులిహార చేసి ప్రసాదం కింద అందరికీ పెట్టచ్చు. నివేదన చేసి ఆ నిమ్మకాయ డొప్పల్లో అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ కూర్చొని కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అని అక్కడ ఈ యొక్క దీపారాధన చిన్న చిన్న పువ్వొత్తులు ఉంటాయి కదా, వేసి ఆవునే వేసి చక్కగా మనం చేయడం వల్ల కూడా మంచి ఫలం వస్తుంది. ఇంట్లో ఆడపిల్లలకి పెళ్ళవుతుంది, మగపిల్లలకి పెళ్ళవుతుంది. ఈ యొక్క కుజదోషం అనేది పోతుంది. అందువల్ల దానాలు కూడా ఆ రోజు చేయాల్సిన దానం ఏమిటో తెలుసా? చక్కగా ఎవరికైనా సరే మంచిగా ఇది ఒక ముగ్గురికి ఆ మాత్రం భోజనం, సాంబార్ అన్నమే దానం ఇవ్వండి. దానం ఇస్తే కనుక ముగ్గురికి దానం ఇస్తే, భోజనం పెడితే సాంబార్ అన్నం, పప్పు అన్నం చక్కగా హ్యాపీగా మీకు ఆ వ్రతం కింద చేయండి. అలా ఎన్ని వారాలు చేయాలి? 7 మంగళవారాలు చేయండి. ఆ తర్వాత ఇంకా కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి అనారోగ్యం పాలైపోయి దానాలు చేస్తున్నాం కానీ అనారోగ్యం నుంచి బయటపడి ధన్వంతరి హోమం అని ఒకటి ఉంది. ఆ ధన్వంతరి హోమం చేస్తున్నట్లయితే తప్పనిసరిగా మీరు ఆ యొక్క అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. తర్వాత త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారు కమివ బంధనాత్ మృక్షీయ మామృతాత్ అని యొక్క ఏదైతే మృత్యుంజయ జపం ఉందో రోజు అది ముమ్మారు, అంటే ఏమిటి, 3 సార్లు పడుకునేటప్పుడు, 3 సార్లు మధ్యాహ్నం వేళ, 3 సార్లు పొద్దున వేళ, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించడం ఒకటి. ధన్వంతరి హోమం వలన గ్రహాల నుంచి వచ్చేటటువంటి దృష్టుల వలన, అది గ్రహ దృష్టిల వలన కూడా చెడు ప్రభావం వలన మనం అనారోగ్యం పాలవుతాం. కాబట్టి ఆ యొక్క ఆపమృత్యు దోషాలు
రోగ భయాలు కూడా పోతాయి. కాబట్టి ఆ విధంగా ఆ జాగ్రత్తలు తీసుకోండి. సరే, అంతా బాగుందండి అన్ని రకాలుగాని. మరి కొంతమంది కూష్మాండం దానం చేస్తూ ఉంటారు కదా! దానివల్ల ఏంటి లాభం? ఆ కూష్మాండం గుమ్మడి పండు ఎవరైతే దానం చేస్తారో గుమ్మడి పండు లాంటి పిల్లలు పుడతారు. గుమ్మడి పండు ఎవరైతే దానం చేస్తారో దాని మీద పిసరంత బంగారం పెట్టి దానం చేస్తారో తప్పనిసరిగా మీకున్న దోషాలన్నీ కూడా విసర్జించిపోతాయి, వెళ్ళిపోతాయి పక్కకి. పాపాలన్నీ కూడా పోతాయి. స్వయంపాక దానంలో కొంచెం పిసరంత బంగారం, ఆ తర్వాత గుమ్మడికాయ పెట్టి ఇచ్చినట్లయితే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి సుమా అని దానం గురించి. హస్తస్య భూషణం దానం. ఈ చేతికి వేసుకునే ఈ గాజులు కాదు, దానం. కుప్పిడికాడ అన్నం ఎవరికైనా పెట్టడం నేర్చుకోండి. ఉన్నంతలో కనీసం ఒక 10 మందికి చెట్ల కింద పుట్ల కింద ఉండేటటువంటి వాళ్ళకి చక్కగాని మీరు ఒకరోజు ఏదో ఒక రోజు పెట్టుకోండి. అమావాస్య పెట్టుకోండి, పౌర్ణమి పెట్టుకోండి, మీ పుట్టినరోజు పెట్టుకోండి, మీ ఇంట్లో పిల్లలు పుట్టినరోజు పెట్టుకోండి. తప్పనిసరిగా 11 మందికా, 21 మందికా, 50 మందికా, 100 మందికా భోజనాలు ప్రతి నెలా కూడా మీ బడ్జెట్లో కనీసం ఒక్కళ్ళ దగ్గర నుంచి మీ ఇష్టం అండి, దానం చేస్తూనే ఉండండి. మనం ఆయురారోగ్యాలతో ఉండడానికి పెద్ద మహత్తరమైనటువంటి విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళకి భోజనం దానం చేయటం. నేను అదే చేస్తున్నాను, మీరు కూడా చేయండి. శ్రీమాత్రే నమః.